హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చాలా రోజుల నుంచి నేను వీడియోస్ పెట్టడం కుదరలేదండి. నాకు ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఏం లేదండి, పెప్పర్ రసం నేను చేసుకున్నాను. అది మీకు కూడా నా స్టైల్లో చూపిద్దామని ఇక్కడ మీకు ఈ వీడియో క్యాప్చర్ చేశాను. ఈ పెప్పర్ రసంకి ఇంకేం లేదండి, రెండు టమాటాలు, కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజు అంత చింతపండు సరిపోద్ది. ఆ రెండు బాగా ఉడకబెట్టుకోవాలి. చూపించాను స్టార్టింగ్లో అది. తర్వాత దానికేమో నేను 3 వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు కొంచెం ఎక్కువే తీసుకోండి, పెప్పర్ రసం కదా. ఒక 2 స్పూన్స్ మిరియాలు, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూన్ తీసుకొని మంచిగా వెల్లుల్లి కలిపి మంచిగా దంచుకోవాలి. కొంచెం మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇదే టేస్ట్ అండి, ఆ రసం మొత్తానికి ఇదే టేస్ట్. చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై చేసుకున్న, ఏదైనా మటన్ నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఈ రసం చేసుకోండి, చాలా బాగుంటుంది. అది కూడా మనకి ఇప్పుడు సీజన్ కూడా బాగాలేదు కదా, చల్లగా ఉంటుంది. కొంచెం దగ్గులు జలుబులు ఉన్నాయి అందరికీ, అందుకని చెప్పేసి నేను మిరియాల రసం చేశాను. టేస్ట్ మాత్రం అల్టిమేట్ అండి. ఒక్కసారి ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి, కానీ నాకు చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. చూడండి, ఉడకబెట్టుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని మంచిగా పిండుకోవాలండి. అలా కొంచెం కొంచెం మెత్తగా చేసుకొని రసం పిండేయాలి, పిప్పంతా బయట పడేయాలన్నమాట. చూడండి, ఫైనల్గా ఇలా ఉంటుంది అనమాట. మొత్తం బాగా తీసేసాను. అందులో ఉన్న పులుపు అంతా బాగా పిండేసి ఇంకో వేరే బౌల్లో పెట్టుకున్నాను అనమాట. దీంట్లో ఇంకేం లేదండి, సాల్ట్ను, పసుపు, మనం దంచి పెట్టుకున్నాం కదా మసాలా అంటే అదే మిరియాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, ఇది దంచుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అసలు రసం అనేది బాయిల్డ్ అయినప్పుడు చాలా టేస్ట్ ఉందండి. టేస్ట్ అంటే మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది రసం మాత్రం. నేను ఇక్కడ మా అపార్ట్మెంట్లో మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు, టేస్ట్ చాలా బాగుంది. ఎలా అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, మిరియాలు ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది రసం. వాళ్ళు ఎక్కువ మిరియాలు వాడతారండి ఇక్కడ మాత్రం. ఎక్కువ మిరియాలే వాడతారు దేనిలో అయినా, వడలు చేసుకున్న ఎందులో అయినా సరే మిరియాలు చాలా ఎక్కువ వాడతారు. చాలా బాగుంది రసము, అందుకని నేను కూడా ట్రై చేశాను అనమాట. నాకు చాలా బాగా వచ్చింది. చూడండి, సాల్ట్, పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు దంచి పెట్టుకున్న దీన్ని కూడా వేసుకొని ఇంకేం లేదండి, బాయిల్ చేసుకోవడమే. మంచిగా బాయిల్ అవ్వాలి. టమాటాలు కొంచెం ఎక్కువ తీసుకోండి, ఒక 3 తీసుకున్న బాగుంటుంది, టమాటా టేస్ట్ ఎక్కువ. నేనైతే కొంచెం బెల్లం యాడ్ చేశానండి, ఎక్కువ కాదు, ఒక 1/2 టీ స్పూన్ బెల్లం పౌడర్ అంతే. ఎక్కువ ఏం యాడ్ చేసుకోవాలి, వీళ్ళైతే యాడ్ చేయరు, నేను యాడ్ చేశాను. ఇంకా టేస్ట్ చాలా బాగుంది, పులుపుగా సారీ అండి, పుల్లగా, కొంచెం అంత స్వీట్ యాడ్ అవ్వదు, చిన్నది మైల్డ్ అంతే. చాలా టేస్ట్ ఉంది, ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఏంటంటే బాయిల్ అవ్వాలి ఇంకొంచెం అలాగా. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, కరివేపాకునే వేసుకోండి. అదే కొత్తిమీర అయిపోయింది, లేకపోతే కొత్తిమీర వేసుకున్నా బాగుంటుంది. ఎలాగో ధనియాలు వేస్తాం కాబట్టి ఇక సరిపోద్ది. ఇంకా మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి ఈ బాయిల్డ్ అయినప్పుడు, ఇంకా అరోమా చాలా బాగుంటుంది. మంచి ఎవరికైనా కోల్డ్ చేసిన, కాఫ్ చేసిన ఇలాంటి మిరియాల రసం తాగండి. మనం కొంచెం ట్యాబ్లెట్స్ కన్నా ఇలాంటివి చేసుకుంటే కొంచెం మంచిదన్నమాట. చూడండి, బాయిల్డ్ అయిపోయింది. దీనికేమో నేను తిరగమాత వేసుకుంటాను. తిరగమాతకి ఇంకేం లేదండి, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, అంతేనండి. వెల్లుల్లి అవేం వేయలేదు, కరివేపాకు కొంచెం. వెల్లుల్లి వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను బాయిల్ అయినప్పుడు వేసాను కదా. ఇంకా ఎక్కువ వేసుకుని ఎగరైపోద్ది, చాలు. బాయిల్ అయినప్పుడు వేసాను కాబట్టి అది సరిపోద్ది. జస్ట్ సింపుల్ పోపు అనమాట, అంతే. కొంచెం అన్ని 1/2 టీ స్పూన్ వేసుకొని, ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకుని బాగుంటుంది. కానీ రసం మాత్రం కొంచెం స్పైసీగా, ట్యాంగీగా, అంటే పుల్లగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసుకోండి. ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఎంత బాగుంటాయి కానీ నేను చెప్పను అన్నిసార్లు. ఏమైనా చాలా టేస్ట్ వచ్చినా నేను ఎన్నిసార్లు చెప్తాను మీకు. చూడండి, తిరగమాత వేసుకున్నాను. తిరగమాత వేసిన తర్వాత ఎక్కువసేపు బాయిల్ అవ్వకూడదండి, ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేని, అంతేనండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఛానల్ని. ఇంకొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి, ఇంకా వీడియోస్ పోస్ట్ చేయడానికి చూస్తానండి మ్యాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.